Hi friends, I am Mandita. I am studying in 7th class in ZPHS School Gadekal Mandalam, Anantapur district. Friends, spoken English with helping verbs. Helping verbs the spoken English ela develop chesukovali. Okay friends, I am going to tell about one of helping verbs, did. Helping verb did. Past tense లో ఉపయోగిస్తాం. I, we, you, they, he, she, ఇట్లు వంటి సబ్జెక్టులకు డిడ్ అనే హెల్పింగ్ వర్డ్ను డిడ్ చేసాను. డిడ్ అంటే చేసాను. పాస్ట్ టెన్స్లో డిడ్ ఉపయోగించినప్పుడు డిడ్ చేసాను అని అర్థం ఇస్తుంది. ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే. నేను నిన్న హోంవర్క్ చేసినాను. డిడ్ ఇక్కడ డిడ్ మెయిన్ వర్బ్గా పనిచేసింది. ఫ్రెండ్స్, పాస్ట్ టెన్స్లో డిడ్ ఉపయోగించినప్పుడు చేసినాను అర్థం వస్తుంది. ఫ్రెండ్స్, డిడ్ హెల్పింగ్ వర్బ్గా పనిచేసినప్పుడు అర్థాన్ని ఇవ్వదు. ఐ డిడ్ రైట్ ఏ లెటర్ ఎస్టర్డే ఆర్ ఐ రోట్ ఏ లెటర్ ఎస్టర్డే. డిడ్ హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది. రోట్ వీటు రెండు సెంటెన్స్ల వాక్యం అర్థం ఒకటే. ఫ్రెండ్స్, రోట్ అనే వర్బ్లో డిడ్ ప్లస్ రైట్ ఇమిడి ఉంటాయి. గాట్ అనే వర్బ్లో డిడ్ ప్లస్ గెట్ ఇమిడి ఉంటాయి. ఏట్ అనే వర్బ్లో డిడ్ ప్లస్ ఈట్ ఇమిడి ఉంటాయి. టుక్ అనే వర్బ్లో డిడ్ ప్లస్ టేక్ ఇమిడి ఉంటాయి అని అర్థం. ఫ్రెండ్స్, ఐ డిడ్ రైట్ ఏ లెటర్ ఎస్టర్డే. ఇక్కడ డిడ్ని ఎంఫసిస్ అనగా స్ట్రెస్ చేసి చెబుతున్నాము. ఫ్రెండ్స్, డిడ్తో సెంటెన్స్ తయారు చేద్దాము. ఐ డిడ్ రైట్ ఏ లెటర్ ఎస్టర్డే. నేను నిన్న ఉత్తరం రాశాను. ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఐ డిడ్ పక్కన నాట్ చేస్తే డిడెంట్. ఐ డిడెంట్ రైట్ ఏ లెటర్ ఎస్టర్డే. నేను నిన్న ఉత్తరం రాయలేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. డిడ్ ముందుకు తెచ్చుకొని డిడ్ పక్కన సబ్జెక్ట్ తీసుకురావాలి. డిడ్ ఐ రైట్ ఏ లెటర్ ఎస్టర్డే. నేను నిన్న ఉత్తరం రాశానా? రాసినట్లయితే ఎస్ అని చెప్పాలి, రాయకపోతే నో అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఎస్ఆర్ నో టైప్లో నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. డిడ్ పక్కన నాట్ చేస్తే డిడెంట్. డిడెంట్ ఐ రైట్ ఏ లెటర్ ఎస్టర్డే. నేను నిన్న ఉత్తరం రాయలేదా? రాయకపోయినట్లయితే ఎస్, ఐ డిడెంట్ రైట్ ఏ లెటర్ ఎస్టర్డే. రాసినట్లయితే నో, ఐ డిడ్ రైట్ ఏ లెటర్ ఎస్టర్డే అని చెప్పాలి. ఫ్రెండ్స్, స్మాల్ డెమో. హెల్పింగ్ వర్బ్ డిడ్తో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్, స్మాల్ డెమో. హెల్పింగ్ వర్బ్ డిడ్తో ఎలా ప్రశ్నలు తయారు చేయాలో చూద్దాం. హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. Did you buy a book yesterday? Yes, I bought a book yesterday. Did you bring your books? Yes, I brought a books yesterday. Did you play kabaddi match yesterday? No, I didn't play kabaddi match yesterday. Did you come to school yesterday? No, I didn't come to school yesterday. ఫ్రెండ్స్, డిడ్తో WH క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. WH క్వశ్చన్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. When did you buy a book? I bought a book yesterday. Where did you buy a book yesterday? I bought a book at Ganesh bookstall. Why did you buy a book yesterday? I need book. So I bought a book yesterday. ఫ్రెండ్స్, మీరు కూడా వేరే వర్క్స్ని తీసుకొని దానికి తగినట్లుగా ఆబ్జెక్ట్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.